నిదానంగా వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేద్దామనుకుంటే ఈలోపు ఈ జయంతి ఒకటి తయారైంది. ఇదేం పెద్ద ఇష్యూ కాదులేండి. ఆ బిల్డింగ్ ని అనాథ శరణాలయం కింద మారిస్తే బాగుంటుంది కదా అనిపించింది. అదే చేశాను. ఈ రోజు అదే రాజా మన ఇంటిని దేవాలయం చేస్తున్నాడండి. ఆ బిల్డింగ్ ని ఒక అనాథ శరణాలయం వాళ్ల కోసం దానంగా ఇచ్చాడు. మే ఐ కమ్ ఇన్ మేడం? yes. చెప్పండి. లాస్ట్ మంత్ లో మన సైట్ లో ఆయన ఖర్చు తాలూకు డీటెయిల్స్ ఇమ్మన్నారు కదా మేడం, ఇవ్వండి. ఇదేంటి ఐరన్ కి ఖర్చు పెరిగింది? రేట్స్ పెరిగాయి కదా మేడం. రేటు పెరిగినా మనకు అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళ కొటేషన్ ఎంత ఇచ్చారో అంతకే ఇవ్వాలి కదా. అలా కుదరదని పాత వాళ్ళ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటే కొత్త వాళ్ళ దగ్గర తీసుకున్నాం మేడం. ఇలా ఇష్టానికి రేట్లు పెంచితే ఎలాగా? రేటు తగ్గించడం మన చేతిలో లేదు కదా మేడం. మాటకు మాట సమాధానం చెప్పడం మాత్రం బాగా తెలుసు. ఇదేంటి ఒక్క రోజు 15 lakhs లాసా? అది మీ కోపం ఖరీదు మేడం. నా కోపం ఖరీదేంటి? రాజాతో మీరు గొడవపడి వాటర్ సప్లై లేకుండా ఆపించేశారు. అందుకుగాను అతను మనకి కరెంట్ సప్లై లేకుండా చేశాడు. ఒకరోజు మొత్తం మనకు కరెంట్ లేదు. కరెంట్ లేక వర్క్ మధ్యలో ఆగిపోయినా వచ్చిన వర్కర్స్కి మిషనరీకి పే చేయాలిగా. అందుకే ఆ రోజు ఆదాయం లేకుండా కేవలం ఖర్చు మాత్రమే మిగిలింది. ఆ లాస్ 15 lakhs. నన్ను రెచ్చగొట్టాలనేగా మీరు నాకు ఇది చూపిస్తున్నారు? భలేవారు మేడం. మంత్లీ ఎంత ఖర్చు అయింది ఏంటనే డీటెయిల్స్ ఇవ్వాల్సిన బాధ్యత నాదే కదా, అదే చేశాను. ప్రత్యేకంగా నా కోపం ఖర్చు అని మీరు నాకు ఈ లాస్ చూపిస్తున్నారు అంటే ఆ రోజు మీ మాట వినకుండా ఆ రాజాగారితో నేను ఫైట్ చేసినందుకే నష్టపోయాను అని ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టే కదా. రాజా వల్ల నష్టం వచ్చినా ఎవరి వల్ల నష్టం వచ్చినా అది నష్టమనే చెప్పాలి కదా మేడం. చూపించి చాలు, మీరు వెళ్ళండి. ఆ మిగిలిన డీటెయిల్స్ కూడా చూస్తే. చూసింది చాలు, మీరు వెళ్ళండి. ఓకే మేడం. ఏమైంది మేడం? ఆ రాజాతో గొడవపడి మీరు ఇంత నష్టపోయారు అంత నష్టపోయారని నాకు లెక్కలు చూపిస్తున్నాడు. అందులో తప్పే ఉంది మేడం. అది అతని డ్యూటీ కదా. అతను చెప్పింది నిజమే. ఆ రోజు మీరు రాజాతో గొడవ పడ్డం వల్ల 15 లక్షలు లాస్ అంటే చిన్న విషయమా మేడం? నేను 15 లక్షలు నష్టపోవడం కదా మీరందరూ ఆ రాజా వల్లనే అంటున్నారు చూడు, అదే నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. సర్లే మేడం, మీ మూడ్ బాగున్నట్టుగా లేదు. నేను మళ్ళీ వస్తాను. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్కారం బాబు గారు, రండి. వర్క్ అంతా పీస్ఫుల్ గానే ఉంది కదా. అవును, నేనేదో వర్కర్స్ తో ప్రాబ్లం ఉన్నారు, అది సాల్వ్ అయిందా? అలాంటి విషయాలన్నీ చూసుకోవడానికి నేనున్నాను కదా బాబు గారు. మాట్లాడి సెటిల్ చేశాను. చూడండి, హ్యాపీగా వర్క్ చేస్తున్నారు. దట్స్ గుడ్. విషయం చిన్నదిగా ఉన్నప్పుడే మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మనకెందుకులే అని ఊరుకుంటే వాళ్ళకే కాదు మనం కూడా నష్టపోవాల్సి వస్తుంది.
ఏమంటారు? ఓ అందుకేనా మీరు రాజా గురించి ఆ జయంతితో మాట్లాడడానికి వెళ్ళారట? ఆ? పర్వాలేదే, సైట్లో ఉంటూ కూడా బయట విషయాలు బాగానే గ్యాదర్ చేస్తున్నారే. మన మనుషుల గురించి మనం తెలుసుకోవాలి కదా బావగారు. అయినా ఆ రాజా గురించి మీరు వెళ్ళడం ఏంటి బావగారు? ఆ జయంతి రాజా పేరు వింటేనే మండిపడిపోతుందట. మీరు వెళ్ళి ఒక అమ్మాయి దగ్గర మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? ఓ, నన్ను మాటలందని కూడా మీకు తెలిసిందన్నమాట. తెలియకుండా ఎలా ఉంటుంది బావగారు? ఆ జయంతితో పెట్టుకున్న నిప్పును పట్టుకున్న ఒకటేనట. ఈ రాజా పోయి ఆ అమ్మాయితో పెట్టుకున్నాడు. వదలదు. అతని అందు చూసేదాకా ఆ అమ్మాయి వదిలిపెట్టదు. అంతేనంటారా? వెళ్ళి మాట్లాడొచ్చారుగా, అర్థం కాలేదా? మీరు అనవసరంగా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు బావగారు. చూడండి, 1 విషయం పూర్తిగా తెలుసుకునైనా మాట్లాడాలి, 2 స్వయంగా చూసైనా మాట్లాడాలి. మీ మాటలను బట్టి ఆ 2 చేయలేదని నాకు బాగా అర్థమైంది. నేను వెళ్ళిన మాట నిజం, కలిసిన మాట కూడా నిజం. కానీ ఆ అమ్మాయిని కాదు, వాళ్ళ నాన్నగారిని కలిశాను. వాళ్ళ నాన్నగారిని కలిశారా? చూసారా, నేను చెప్పే వరకు నేను ఎవరిని కలిశానో మీకు తెలియదు, కానీ అన్నీ తెలిసినట్టుగా మాట్లాడేశారు. బావగారు, మీరు ఎవరిని కలిశారో తెలియకపోవచ్చు, కానీ ఆ జయంతి అనే అమ్మాయి చాలా డేంజర్ అని తెలుసు. మీరు ఆ అమ్మాయిని కలవకుండా వాళ్ళ నాన్నని కలిసి ప్రయోజనం ఏమని చెప్పండి? వదలదు బావగారు. ఆ అమ్మాయి రాజా అంతం చూసేదాకా వదలదు. ఒక విషయం నాకు క్లియర్గా చెప్పండి, రాజాతో అసలు మీకు ప్రాబ్లం ఏంటి? అబ్బే, ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఏం లేదు బావగారు. పర్వాలేదులో చెప్పండి. రాజా విషయం వచ్చేసరికి మీ మాటలో మార్పు వచ్చేస్తుంది, ఫేస్లో ఎక్స్ప్రెషనే మారిపోతుంది. అబ్బే, అలాంటిదేం లేదు బావగారు. బయట అమ్మాయి గురించి చెప్పుకుంటే విన్నాను. మరి అలాంటి అమ్మాయితో పెట్టుకున్నారంటే ఆ అమ్మాయి అంత సాధారణంగా వదలదు కదా బావగారు. యూనో, షార్క్కి వేసే ఎర కూడా చాలా చిన్నది. అలాగే సమస్య ఎంత పెద్దదైనా సొల్యూషన్ చిన్నగానే ఉంటుంది. దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే చాలు. రాజా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కాదేమోనని మీరు ఇంకా భయపడకండి. బాయ్. అయ్యా, జ్యూస్ తీసుకోండి. ఎరా, బయట వాతావరణం ఎలా ఉంది? చల్లగా ఉంది. ఈ చల్లదనానికి వేడివేడిగా 4 బజ్జీలు తిని కమ్మని కాఫీ తాగాలి, కానీ ఈ జ్యూస్ ఎందుకురా? బజ్జీలు కాఫీనా? ఏంటండి తమరు? బాగోలేని ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుందామని లేకుండా ఈ కోరికలు ఏమిటండి తమరికి? ఎరా, నా ఆరోగ్యానికి ఏమైంది? మందులు వాడుతున్నాం కదా, వాటి పని అవి చేస్తాయి. మన పని మనం చేసుకుందాం. నువ్వు వెళ్ళి ముందు బజ్జీల సంగతి చూడు. అమ్మాయి గారు వచ్చే టైం అయిందండి. ఇప్పుడు నేను బజ్జీలు చేశానంటే అమ్మాయి గారు నన్ను బజ్జీ చేస్తారు. అదిగో అమ్మాయి గారు వచ్చేసారు. ఏం రామయ్య, ఏమంటున్నారు డాడీ? టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? వేసుకున్నారమ్మా. ఈవినింగ్ వాక్ చేశారా? చేశారమ్మా. నాకు తెలియక అడుగుతానమ్మా, వీడు ఇంట్లో పని చేస్తున్నాడా, నా మీద గూఢచర్యం చేస్తున్నాడా? 2 చేస్తున్నాడు. మీరు హెల్త్ గురించి ఎంత కేర్ తీసుకుంటున్నారో నాకు తెలియాలిగా. నా ఆరోగ్యం గురించి నాకు శ్రద్ధ ఉండదా ఏంటమ్మా? అవునమ్మా, చాలా శ్రద్ధమ్మా. అందుకే మిరపకాయ బజ్జీలు అడుగుతున్నారు. డాడీ, అబ్బే అదేం లేదమ్మా. అరే రామయ్య, నువ్వు అయిపోయావు. అమ్మో అమ్మో. డాడీ,
ఇదిగో ఇదే నా భయం. డాక్టర్స్ ఏం తినొద్దంటారో మీరు అవే కావాలంటారు. ఏదో జిహ్వ చాపల్యంతో అడుగుతున్నాను గాని వాడెప్పుడు చేసి పెట్టాలమ్మా? వాడికి నాకన్నా నీ మాటంటేనే గౌరవం. అందుకే నాతో తిట్లైనా తింటాడు గాని నేను అడిగిన మాత్రం చెయ్యడు. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు డాడీ, మీ ఆరోగ్యం కోసమే కదా. నాకు తెలియదా అమ్మా? వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. అమ్మా, అసలు విషయం మర్చిపోయాను. ఒక్క నిమిషం రా, కూర్చో. రాజా బిల్డింగ్ అమ్మలేదని చాలా సీరియస్గా ఉన్నావు కదూ? అమ్మకపోవటం తప్పైనా ఆ తప్పుని ఒక మంచి పని కోసం చేశాడమ్మా. ఏ నన్ను ఎదిరించలేక మీ దగ్గరకు వచ్చి రీజన్ చెప్పాడా? చెప్పేది వినమ్మా. అతనేం చేశాడో తెలిస్తే నీ కోపం తగ్గిపోయి నీకు అతనంటే ఒక గౌరవం ఏర్పడుతుంది. మనకు అమ్ముతానన్న బిల్డింగ్ని అనాథ పిల్లల కోసం ఓ అనాథ శరణాలయానికి దానంగా ఇచ్చాడట. ఈ విషయం నాకు రాజా వచ్చేం చెప్పలేదమ్మా. రాజా గురించి తెలిసిన ఓ పెద్ద మనిషి వచ్చి చెప్పాడు. అనాథ పిల్లల కోసం ఏదైనా మంచి చెయ్యాలన్న ఆలోచనతో రాజా ఈ పని చేశాడు. ఆ కుర్రాడు చాలా మంచివాడటమ్మా. మంచివాళ్ళను బాధ పెట్టడం మనకు మంచిది కాదు. అతను చేసింది మంచి పనే కావచ్చు డాడ్, కానీ ఆ మంచి పని చెయ్యాలి అనుకున్నప్పుడు నా దగ్గర అడ్వాన్స్ తీసుకోవడం ఎందుకు? అప్పటికి అతనికి ఆ ఆలోచన లేదుటమ్మా. ఈలోగా అతని మనసుకి ఏమనిపించిందో, ఏ అనాథ కష్టం కళ్ళకు కనిపించిందో, అందుకే అతని నిర్ణయం తీసుకున్నాడు. 10 మంది అనాథలకు ఉపయోగపడే తన నిర్ణయాన్ని మనము గౌరవిద్దాం. ఇక ఆ బిల్డింగ్ గురించి ఆలోచించడం మాని, దానికోసం రాజాతో గొడవ పడటం మాని. ఈ గొడవల్లో పడి తిండి నిద్ర మానేసి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. ఇక అవన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండమ్మా. ఆ బిల్డింగ్ ని వదిలేసిన, నన్ను అంతగా అవమానించిన రాజాని వదలను. ఓకే డాడ్. గొప్పవాళ్లు చేసిన మంచి పనిని మనసులోనే దాచుకుంటారు అంటే ఏమో అనుకునేదాన్ని. అది నిజమని నిన్ను చూశాకే తెలిసింది రాజా. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? చేసింది నువ్వేగా, అర్థం కాలేదా? అంత గొప్ప పని నేనేం చేయలేదే. రామ్ ప్రసాద్ గారి ఇంటిని అనాథ శరణాలయానికి ఇచ్చేసావంట. ఓ అదా, ఇవ్వాలనిపించింది, ఇచ్చేశాను. ఆ విషయం మాట వరుసకు కూడా నాతో చెప్పలేదే. చెప్పకపోయినా తెలిసిందిగా. ఎవరో చెప్తే తెలియటం కాదు, నువ్వెందుకు చెప్పలేదు అంటున్నాను. ఇంత మంచి పని చేస్తున్నప్పుడు నాతో కూడా ఒక్క మాట చెప్పుంటే నేనెంత సంతోషపడేదాన్ని. ముందుగా చెప్పడానికి అది ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు. ఆ క్షణం అలా అనిపించింది, ఇచ్చేశాను, అంతే. మంచి పనికి ముందుండే నువ్వు ఇప్పటి వరకు చేసిన ఎన్నో మంచి పనుల కంటే ఇది చాలా గొప్పది రాజా. నా అన్న వాళ్ళు లేని అనాథలకి నిలువ నీడనిచ్చావు అంటే ఆ శరణాలయం ఉన్నన్ని రోజులు నీ పేరు అలా నిలిచిపోతుంది. పేరు కోసం చేయలేదు, పేదవాళ్ల కోసమే చేశాను. కొంతమంది కోరుకున్నా పేరు రాదు, కొందరు వద్దన్నా పేరొస్తుంది. రెండో రకం వ్యక్తివి నువ్వు. వందిచ్చి ఊరంతా చెప్పుకునేవాడివి కాదు కదా రాజా నువ్వు. అందుకే నీకు జనంలో అంత మంచి పేరుంది. అది నా తల్లిదండ్రులు నాకు పంచిన రక్తంలో ఉంది. అందులో నా గొప్పతనం ఏమీ లేదు. మంచితనం నా రక్తంలో కల్పించిన నా వాళ్లదా గొప్పతనం. నాకు మాత్రం చాలా కోపంగా ఉంది రాజా.
ఆ ఇంటిని శరణాలయానికి ఇచ్చావన్న విషయం నాకు చెప్పనందుకు. అవునా? మరి నీ కోపం తీరాలంటే? ఏదో పొరపాటున అలా జరిగిపోయింది, మరోసారి ఇలాంటి తప్పు చెయ్యను, ఏది చేసినా ముందు నీకు చెప్పే చేస్తాను అని బతిమలాడాలి. అలిసిపోయి ఉన్నాను మాధవి, కాసేపు రెస్ట్ తీసుకుని వచ్చి అప్పుడే నిన్ను ఓదార్చే ప్రోగ్రాం పెట్టుకుంటాను. అంటే నీ ఓదార్పు కోసం నేను ఇక్కడ వెయిట్ చేయాలా? కావాలని కోరుకున్నప్పుడు తప్పదు కదా. నీ ఓదార్పు నాకేం అవసరం లేదు, పో. సరే సరే, నువ్వు అడిగితే నేను కాదనేదేముంది. ఐఎమ్ సారీ. ఈసారి ఏం చేసినా ముందు నీకు చెప్పే చేస్తాను మేడం, ఓకేనా? నేనేమడిగినా ఇష్టం లేకపోయినా చేస్తావు. మరి నీకిష్టమైన చందు గురించి ఎందుకు ఆలోచించవు రాజా? వాళ్ళు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అని ఆలోచించావా? ఎందుకు మాధవి, ఏం మాట్లాడినా మొదట్లో చివర్లో తన్ని చేరుస్తావు? చందు అంటే నీకిష్టం కాబట్టి, మీ ఇద్దరు కలుసుకోవడం నాకిష్టం కాబట్టి. నా దగ్గర కొత్తగా సమాధానం ఏమీ లేదు మాధవి. నీకిష్టమైతే నాకు ఇష్టం లేకపోయినా చేస్తాను. నాకిష్టం లేనిది మాత్రం ఆ దేవుడికి ఇష్టమైనా చేయను. అరే రా 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 రా. యారా తల్లి, రారా కూర్చో. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను తాతయ్య. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావని ఎదురు చూస్తున్నాను. కనిపించేశావు. నేను 2-3 సార్లు మీ గురించి అనుకున్నాను తాతయ్య, మీరెలా ఉన్నారా అని. అవునా? అందుకే ఈ మధ్య నాకు కొరబోయింది. ఎవరనుకుంటున్నారబ్బా అనుకున్నాను. నువ్వేనన్నమాట. అవును, ఏంటి చేతిలో కమ్మని వాసన వస్తోంది? ఇదా, ఇంట్లో పూజ ఉంటే స్వీట్స్ తీసుకెళ్తున్నాను తాతయ్య. స్వీట్సా? అవును, ఒక తీసుకోండి. పూజకంటున్నావు కదా, వద్దులేమ్మా. పర్వాలేదులే తాతయ్య. పర్వాలేదా? అయితే ఒకటి. వావ్, లడ్డులు. అబ్బా, అమృతంలా ఉందమ్మా. మీకు బాగా ఇష్టమా? స్వీట్ అంటే చిన్నపిల్లలకి ఇష్టం ఉండదా ఏంటి? చిన్నపిల్లలు ఎవరు? నేనే. మీరు చిన్నపిల్లాడా? 60 దాటాక మేం చిన్నపిల్లలమే అమ్మా. మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీకు మేము తినిపిస్తాం. 60 దాటాక మీరు మాకు తినిపిస్తారు. కాబట్టి మేమిప్పుడు చిన్నపిల్లలం. చిన్నపిల్లలమే. అయితే ఈసారి మీకు స్వీట్ ప్యాకెట్ తెచ్చిస్తానండి. ఈసారంటే ఎప్పుడు? మళ్ళీ ఇలాగే కలుస్తుంటాం కదా. తాత మనవరాలకి పార్కే ఇల్లు అయిపోయింది. ఒకసారి మీ ఇల్లు చూడాలమ్మా. నిన్ను ఎప్పుడు చూడాలంటే అప్పుడు చూడొచ్చు. సరే రండి, చూద్దరు గాని. ఇప్పుడు కాదులేమ్మా, ఈసారి వస్తానులే. సరే తాతయ్య, పూజకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. సరేనమ్మా, మళ్ళీ కలుద్దాం. అలాగే, ఉంటాను తాతయ్య. జాగ్రత్తగా వెళ్ళమ్మా. బాయ్. బాయ్.
హలో. నమస్తే మేడం, నేను ముఖేష్ని. ముఖేష్ గారు చెప్పండి. పూణేలో మీ కంపెనీకి సంబంధించి చాలా వర్క్స్ జరుగుతున్నాయి. పూణే టు ముంబైకి వాటర్ పైప్ లైన్ కి సంబంధించిన టెండర్స్ పడుతున్నాయి. మిస్ అవ్వకుండా టెండర్ వేయండి. మీ కంపెనీకున్న గుడ్ విల్ కి కంపల్సరిగా మీకే టెండర్ వస్తుందని చెప్తున్నాను. అవునవును, ఈ మధ్య కొన్ని టెన్షన్స్ లో ఉండి ఆ విషయమే మర్చిపోయాను. మర్చిపోయారా? అదేంటి మేడం, 250 కోట్ల కాంట్రాక్ట్ అది. ఈ రోజే ఫైనల్ డే. ఓ గాడ్, అవునా? అవును మేడం, మీరు ఈవినింగ్ లోపల టెండర్ వేయకపోతే ఈ టెండర్ మిస్ అయిపోతుంది. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవినింగ్ అంతా రెడీ చేస్తాను. ఆ డీటెయిల్స్ మీకు మెయిల్ చేశాను. ఇమ్మీడియట్ గా డిజైన్ చేసి టెండర్ వేయండి. ఓకే ఫైన్, టైంకి గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెంటనే టెండర్ వేసే పని చూడండి. ఓకే ఫైన్. అనంతరామ్ గారిని ఒకసారి నా క్యాబిన్ లోకి పంపించండి. ఎస్ మేడం. అనంతరామ్ గారు, పూణేలో ఒక పైప్ లైన్ కి సంబంధించిన కాంట్రాక్ట్ కి ఈ రోజే లాస్ట్ డేట్. నేను మెయిల్ కృష్ణకి ఫార్వర్డ్ చేస్తాను, చూసి డీటెయిల్స్ రెడీ చేయమని చెప్పండి. కృష్ణ లేడు కదా మేడం? లేడా? ఆఫీస్ లో వర్క్ వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు? ఈ రోజు ఇంట్లో ఏదో ముఖ్యమైన పని ఉందని చెప్పి లీవ్ పెట్టాడుగా. లీవ్ పెట్టాడా? అయినా సరే అర్జెంటుగా వర్క్ ఉంది, ఆఫీస్ కి రమ్మని చెప్పండి. చాలా ముఖ్యమైన వర్క్, అతను లేకపోతే ఎలా? వెంటనే పిలిపించి వర్క్ ఫినిష్ చేయించండి. అంటే మేడం, నాకేం చెప్పొద్దు. అతనికి ఏ వర్క్ ఉన్నా ఇది అంతకన్నా ముఖ్యమైన వర్క్. అతను రావాలి, వర్క్ చేయాలి, దట్స్ ఇట్. అంతగా అవసరమైతే తన ఇంటికి వెళ్ళైనా సరే నేను చెప్పానని చెప్పి ఇక్కడికి తీసుకురండి. బట్ మనకి ఎక్కువ టైం లేదు, హరి అప్. ఓం కేశవాయ స్వాహ. తీసుకోండి, తాగేయండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ.